అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలామంది బరువు ఈజీగా ఎలా తగ్గాలి? అండ్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి ఏమన్నా చెప్పండి. ఏమన్నా యోగా చేసుకోవచ్చా? జిమ్ చేసుకోవచ్చా? ఎప్పుడు ఏది ఫాస్ట్‌గా మంచిది కాదండి. హార్మ్‌ఫుల్లే. నేను చాలామంది కామెంట్స్ చేశారు. ఈ కామెంట్‌ని నేను చాలామందికి తెలియజేయడానికే చేస్తున్నా ఈ వీడియో. ఫాస్ట్‌గా ఎప్పుడు వెయిట్ లాస్ చేసినా తొందరగా పుటాన్ అయిపోతాం. ఫాస్ట్ వద్దు. మనం చేసే పద్ధతి ఎలా ఉండాలంటే క్రమ పద్ధతిలో చేయాలి. లైక్ ఒక వారంలో మేబీ 1 ½ కేజీ తగ్గినా కూడా హెల్తీ అంటా నేనైతే. సో, అది కూడా 1½ కేజీ తగ్గాలంటే మనం ఏం చేస్తున్నాం త్రూఅవుట్ ద వీక్ ప్రతిరోజు మార్నింగ్ లేచి యోగా చేస్తున్నామా? ఎవ్రీథింగ్ కరెక్ట్ చేసుకోండి. యోగా చేయాలి, ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోవాలి, వాటర్ ప్రాపర్‌గా తాగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర సరిగా ఉండాలి. అండ్ ఇవి కరెక్ట్‌గా ఉండి పోర్షన్ ఆఫ్ ఫుడ్ కంట్రోల్‌గా తినాలి. మీరు ఏదైనా తినండి వెయిట్ లాస్ అవుతారు ఈజీగా. కానీ ఎంత కంట్రోల్‌గా తింటున్నాం? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎంత తింటున్నాం? లంచ్ ఎంత తింటున్నాం? డిన్నర్ ఎంత తింటున్నాం? మరి అరిచేయంత పొట్టే మనది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పొట్టకి మనం ఏం చేయగలుగుతాం? పొద్దున్న లేచి జీరా, పుదీనా వాటర్ తాగడం. దానివల్ల గ్యాస్ ఫార్మ్ అవ్వదు. పొట్ట హెల్తీగా ఉంటది. హ్యాపీగా ఉంటది. లేదంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఏసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. పొద్దున జీరా, పుదీనా వాటర్‌తో బాడీ అంతా డీటాక్స్ అవుతది. దాని తర్వాత జ్యూస్‌తో మంచి సెల్‌కి ఎనర్జీ వస్తది. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతది. దాన్ని రాజగిర పౌడర్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ బాగా దొరుకుతది. అది చాలా వరకు నరాల స్ట్రెంగ్త్‌కి, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, పీరియడ్ ఇర్రెగ్యులర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌కి వాటన్నిటికి యూజ్ చేయమంటుంటాం. తోటకూర విత్తనాల పౌడర్. ఆ పౌడర్‌ని మంచిగా జావలాగా చేసుకొని, ఒక గ్లాస్ నీళ్ళలో మనం 2 స్పూన్ల తోటకూర విత్తనాల పౌడర్ ఏసి, కొద్దిగా రాగి పిండి ఏసుకొని జావ చేసుకొని, దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కలుపుకొని మంచిగా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి. సో, లేదు ఇదే తినడం బోర్ కొడుతుందంటే, ఇదే పౌడర్‌లో కొద్దిగా క్యారెట్ తురిమేసి, సొరకాయ తురిమేసి, కీరా తురిమేసి వేసేసి, కొద్దిగా జీలకర్ర పౌడర్ ఏసి, మంచిగా నీళ్ళేసి కలిపేస్తే చిన్న చిన్న దోసలు చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటది. అండ్ మోర్ న్యూట్రిషియస్ అండ్ మంచి వెయిట్ లాస్ కూడా అది. లంచ్‌కొచ్చాక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి. సో, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్‌లో మనం ఎక్కువ తినేవాళ్ళం రైస్. ఇప్పుడు మనకు తెలుసు పొట్ట సైజ్ ఎంతుందో తెలుసు. అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించి ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి. 4-5 మధ్యలో మంచిగా గ్రీన్ టీ తాగాలి. అండ్ డిన్నర్‌కొచ్చాక ఎర్లీ డిన్నర్స్. నేను డిన్నర్స్‌లో చాలా మందికి ఆప్షన్స్ ఇస్తుంటాను. సొరకాయి, బీరకాయి, క్యారెట్, టమాటా, కొత్తిమీర, పుదీనా, అల్లం చిన్న ముక్క, కొద్దిగా పసుపు. 2 గ్లాసులు వాటర్ ఏసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసేసేయండి వీటిని. సూప్ వేడి వేడి సూప్ మంచిగా తాగండి. టేస్టీగా ఉంటది. కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ జల్లేసుకోండి. టేస్ట్‌గా టేస్ట్, మోర్ న్యూట్రిషియస్ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఈజీగా మనం తినే ఫుడ్‌ని మోడిఫికేషన్ చేస్తూ క్వాంటిటీ తగ్గించుకుంటూ ఎళ్ళాలి. అలా ఒక 3-4-5 మంత్స్ పెట్టుకోవాలి మనం టార్గెట్. సో, 3-4-5 మంత్స్ మనం రెగ్యులర్‌గా మంచి హ్యాబిట్యూట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్. నాట్ ఓన్లీ వెయిటే కాదు. థైరాయిడ్ కంట్రోల్‌లోకి రావాలి, పీసీఓడీ కంట్రోల్‌లోకి రావాలి, జుట్టు రాలడం ఆగిపోవాలి, బాడీ హెల్తీగా ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతాం. మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నీళ్లు బాగా తాగాలి, బి12 విటమిన్ ఖచ్చితంగా మన బాడీలో ప్రాపర్‌గా ఉండాలి. ఇది ప్రాపర్‌గా ఉంటేనే మనం వెయిట్ లాస్ అవుతాం. సో, కాబట్టి ఇవి మెయింటైన్ ఈ 5 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ హ్యాపీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మేజర్ పార్ట్ నిద్ర అండ్ నీళ్లు సరిగ్గా తాగడం, టైంకి ఫుడ్ తీసుకోవడము, వీటితో పాటు మనం కరెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, బి12 విటమిన్ కరెక్ట్ చేసుకోవడమే కాకుండా పాజిటివ్‌గా ఉండాలి. బరువు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 సార్లు మిషన్ చూస్తా ఉంటారు. కొంతమంది బట్టలేసుకొని చూస్తారు. కొంతమంది బట్టలు లేకుండా చూస్తారు. ఎట్లుంటది? అసలు ఆ కైండ్ ఆఫ్ ఉండకూడదు. మనం చేస్తున్న ఫుడ్, మనం వేసుకుంటున్న పాత డ్రెస్సులు కూడా పట్టాలి మనకి. పాత డ్రెస్ ఎక్కడో ఉంటది కదా! తీసి పక్కన పెట్టండి. అదేసుకోండి. ఒక వారం తర్వాత ఎక్కడైతే టైట్ ఉందో దాని మీద కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాపర్‌గా ఫుడ్ తినడం తీసుకోండి. ఇది ఆ డ్రెస్ పట్టని డ్రెస్ చేసుకోండి. అదే మెయిన్ వెయిట్ లాస్. ఫ్యాట్ లాస్ అవ్వాలి. బోన్ మీద ఎక్కువ ఎళ్ళొద్దు. కొంతమంది చూడ్డానికి 65 ఉంటారు. కానీ కనపడడానికి వాళ్ళు 58, 60 కేజీల కనపడతారు. 5 కేజీలు తక్కువలాగా కనపడతారు. వాళ్ళ బోన్ స్ట్రాంగ్‌గా ఉంటది. బరువు ఎక్కడో సైడ్‌లో ఉంటది. అది తగ్గించుకోవడానికి చూడాలి గానీ వెయిట్ మిషన్‌లో ఎక్కి 50, 55కి 53కి రావాలని మాత్రం చూడకండి. బోన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక దెబ్బ తగిలినా సరే ఇమ్మీడియేట్‌గా స్ట్రాంగ్ అవ్వాలి మనం. అంత స్ట్రాంగ్ ఉండాలి మన బాడీ. హెల్తీగా ఉండండి ఫస్ట్. హ్యాపీగా ఉండండి. ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫాస్ట్‌గా ఏది చేసినా లిమిట్‌గా రైస్ తీసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్‌కి. కానీ మనం ఎందుకంటే రైస్ ఆపేసిన తర్వాత తొందరగా తగ్గుతాం వెయిట్. కానీ 5 రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 పూటలు తిన్నామనుకో మళ్ళీ డబుల్ పుటాన్ అయిపోతాం. అలా చేయడం ఎందుకు? క్వాంటిటీ ఆఫ్ రైస్ తగ్గించండి. కర్రీస్ ఎక్కువగా తీసుకోండి. మనం ఎప్పుడు తినే ఫుడ్డే గదా! క్వాంటిటీ తగ్గించామంతే. అది మనకెప్పుడు లైఫ్ టైమ్ ఈజీ అయిపోతది చేయడానికి. సో, డైట్ అనేది ఒక ప్రెషరైజ్డ్‌గా చేయకండి. సింపుల్ వేలో చేసుకోవాలి. మనం రెగ్యులర్‌గా మమ్మీ చేసే ఫుడ్డు, ఇంట్లో చేసిన ఫుడ్డే తినాలి.
క్వాంటిటీ తగ్గించుకొని అదే ఫుడ్ని కంటిన్యూ చేస్తుంటూ నిద్ర తొందరగా చేసుకొని సలాడ్స్ బాగా తీసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.